హలో. ఏమండి నేను గిరిని. అయితే నాకెందుకు ఫోన్ చేసావు? మా బావనేదో అడిగారంట కదా. తెచ్చావా? ఆ బయట వెయిటింగ్ ఇక్కడ. ఓకే ఓకే వస్తున్నా. రండి. పదండి. ఎవరక్క? చెప్తా రండి. తెచ్చావా? తెచ్చాను. ఇదిగోండి. ఏంటక్క ఇది? మందు బాట్లే. ఈ అలవాటు ఎప్పటి నుంచో చేసుకున్నావక్క? చిచి, ఇది తెప్పించింది నా కోసం కాదు, క్రాంతి కోసం. దానికి కూడా ఈ అలవాటు లేదు కదక్క. కాసేపు మీరు క్వశ్చన్లు వేయటం ఆపుతారా? ఇంకొకటేది తెచ్చాను. పట్టుకోవే. ఏంటి? ఇదిగోండి నన్నారి. నన్నారియా అంటే? సుగంధి అంటారు. వనమూలికలతో చేసిన కషాయం అన్నమాట. సరే సరే నువ్వు వెళ్ళు. ఇవన్నీ ఎందుకక్క? క్రాంతి పక్కా తాగుబోతని నిరూపించడానికి. అందుకే ఒకటి నిజంగా ఉన్న మందు, ఒకటి నిజంగా ఉన్నట్టు కనిపించే కషాయం. నీ ప్లాన్ ఏంటో మాకు అర్థం కావట్లేదక్క. మీకన్ని తెలివితేటలే ఉంటే ఇంతకాలం సైడ్ క్యారెక్టర్లుగా ఎందుకు మిగిలిపోతారే? రండే చెప్తాను. తెలీదండి. కొన్ని పరిస్థితుల కారణంగా ఆఫీస్కొచ్చి జాబ్లో జాయిన్ అవ్వలేకపోతున్నాను. వీలు చూసుకొని నేనే వచ్చి సార్ని కలుస్తానని చెప్పండి. ఉంటాను. క్రాంతి, ఏంటత్తయ్యా? ఇదిగో తీసుకో. చిచి, ఏంటత్తయ్యా? కంగారు పడికే. ఇది నువ్వు అనుకుంటున్నట్టు మందు కాదు, సుగంధ కషాయం. బాటిల్స్ ఖాళీ లేవని ఏదో దీనిలో తీసుకొచ్చాడు. కావాలంటే వాసన చూడు. అవునత్తయ్య. తాతగారికి ఎండాకాలంలో సుగంధ తాగడం అలవాటు. ఇది కాస్త గ్లాస్లో పోసి ఐస్ ముక్కలేసి ఇవ్వు, ఓకేనా? సరే అత్తయ్య. ఐస్ క్యూబ్స్. అదేంటక్క నీ ప్లాను? సర్లే నోరు మూసుకొని వీడియో తీ. ఏంటిది? ఇవన్నీ కాసేపు ఆట పట్టిద్దా. తెలియట్లేదా? మందు. మందా? ఇది ఇంట్లోకి ఎలా వచ్చింది? తెప్పిస్తే వచ్చింది. అంటే మీకెప్పటి వరకు చెప్పలేదు కానీ నాకు కొంచెం లిటిల్ బిట్ అలవాటుంది. అందుకే తెప్పించుకున్నాను. అక్క, వాణ్ణి ఆట పట్టిద్దామని చెప్పి తెలియకుండా దీనికొయ్యి ఇదే తవ్వుకుంటుందే. అవును, కలిసొచ్చే కాలం వస్తే అన్నీ అలాగే కలిసొస్తాయి. ఏంటలా చూస్తున్నారు? మీరు కూడా ఒక సిప్పేస్తారా? చిచి, ఏం మాట్లాడుతున్నావు? నీకసలు బుద్ధుందా? ఏదో అలవాటుందేమో ఒక పెగ్గేద్దామనుకున్నాను. దానికెందుకంత గోల చేస్తున్నారు? మీకు కావాలా వద్దా? అయితే ఓకే. చిచి, ఏంటిది ఇలా ఉంది? మందిలా కాక ఎలా ఉంటుంది?
నీకిలాంటి దరిద్రపు గొట్టు అలవాట్లున్నాయని నేను అస్సలు అనుకోలేదు. అయ్యో లేదండి, మిమ్మల్ని ఆట పట్టిద్దామని తమాషాకలా అన్నాను. ఇది మందు కాదు. కాకపోవడం ఏంటి? దరిద్రమైన కంపు కొడుతుంది చూడు. ఛీ! నీకు అలవాటేగా, ఎందుకు చీచి? ఏవండి, నిజం చెప్తున్నాను, ఇది మందు అనుకుని నేను తాగలేదండి. కషాయం అనుకుని తాగాను. అత్తయ్య వాళ్ళే ఇచ్చారు. ఏంటమ్మా మేమిచ్చామని చెప్తున్నావు? అత్తయ్య, ఈ బాటిల్ మీరే కదా ఇచ్చారు. అవును, సుగంధి కషాయం ఇచ్చాము. కాదమ్మా, ఇది మందు. కావాలంటే వాసన చూడండి. అబ్బబ్బబ్బబ్బా. పడి పడి చిచ్చి. అవును, మందే. ఇదెక్కడదే నీకు? అత్తయ్య, అది మీరిచ్చిందే. నేనిచ్చింది సుగంధ బాటిల్. నువ్వు వాసన చూసావు కదే. చూశాను. ఆహా, అక్క చేతిలో సుగంధి వాటర్ ఉంది, నీ చేతికొచ్చేసరికి మందైపోయిందా? ఇంకా నయం, మేమిచ్చింది సుగంధ బాటిల్ అని ఒప్పుకున్నాం. లేదంటే మందే ఇచ్చామని చెప్పినా చెప్పేదానివే. ఆడదాని వయ్యుండి ఇలాంటి అలవాట్లు పెట్టుకోవడానికి సిగ్గులేదా నీకు? ఏముందిలే అక్క, మనం సుగంధ బాటిల్ ఇచ్చాము. అది ఎలాగో అలవాటు ప్రకారం మందు బాటిల్ ఇంట్లోనే పెట్టుకుని ఉంటుంది. ఆ నింద మన మీద తోసేద్దామని ఇప్పుడు పబ్లిక్ గానే తాగేస్తోంది. ఇంతకాలం దొరకలేదు, ఇప్పుడు పొరపాటున దొరికేసింది. అందుకే రివర్స్ డ్రామా ఆడుతోంది. ఏమండి, నిజం చెప్తున్నానండి, అత్తయ్య గారు ఇచ్చిన సుగంధ వాటర్ బాటిలే నేను ఈ గ్లాసులో పోసానండి. ఐస్ క్యూబ్స్ కోసం వెళ్ళాను. ఈ లోపు ఇది మందుగా ఎలా మారిందో తెలియట్లేదండి. ఎలా మారిపోయిందో తెలీదు అనకుండా మేమే మార్చేసామని చెప్పు. అప్పుడు ఏ గొడవ ఉండదు కదా. నాకు అలవాటుంది, తప్పైపోయింది, నన్ను క్షమించండి అని వాడి కాళ్ళ మీద పడకుండా ఈ కవరింగులెందుకు? క్షమించడమా? దీన్నా? ఈ తాగుబోద్దాన్నా? ఏమండి, నిజమేంటో తెలియకుండా అలా మాట్లాడకండి. ఇది మందన్నది నిజం కాదా? నీకు అలవాటుందని నువ్వే చెప్పావు, అది నిజం కాదా? నా కళ్ళ ముందే ఈ దరిద్రాన్ని తాగావు, అది నిజం కాదా? ఇంకేం నిజం తెలుసుకోవాలి? నీలాంటి దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీకు విడాకులు ఇవ్వడమే కరెక్ట్. అయ్యో, ఏమండి నా మాట వినండి. వినడే. నువ్వు ఎంత చెప్పినా వాడు నీ మాట వినడు. ఏంటి, సుగంధ వాటరు సడన్ గా మందుగా ఎలా మారిపోయింది అనుకుంటున్నావా? ఇదంతా మా అక్క ప్లానే. కలిసిరాని కోడల్నైనా భరిస్తారు కానీ మందు కొట్టే కోడల్ని ఎవ్వరూ భరించలేరు. ఇదొక్కటి చాలు మా అబ్బాయి విడాకులిచ్చేయడానికి. నువ్వు వాగిన ఈ సీన్ అంతా ఆల్రెడీ వీడియో తీసి పెట్టాం కాబట్టి విడాకులు కన్ఫర్మ్. మమ్మల్ని విడదీయడానికి, మాకు విడాకులు ఇప్పించడానికి మీరు ఇంత నీచానికి దిగజారుతారా? హా, మేమనుకుంటే ఏమైనా చేస్తామే. నువ్వు ఎప్పటికీ నా ఇంటి కోడలిగా, నా కొడుక్కి భార్యగా పనికి రావు. విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉండు. తప్పు చేస్తే శిక్షించండి, అంతేకాని ఇలా మోసంతో నన్ను ఆయన్ని విడదీయాలని చూస్తే మీరు అత్తలని కూడా చూడను. నీకు చేతనైంది చేసుకోపోవే. పూర్ణి, ఒకసారి వీడియో చూపించవే. ఏమైందే?
ఫేస్ ఏంటి అలా పెట్టావు? వీడియో రికార్డ్ అవ్వలేదే. అవ్వకపోవడం ఏంటి? ఇందులో మెమరీ కార్డు ఉందిగా. కార్డ్ ఉంది, వీడియో ఆన్ చేశాను, కానీ బటన్ ప్రెస్ చేయలేదే. అయ్యో కర్మ. తెలివి తక్కువదానా, అద్భుతమైన ప్లాన్ నాశనం చేసావు కదే. ప్లాన్ నాశనం చేయడం పక్కన పెట్టక్క, నువ్వు క్రాంతి వైపు తప్పు చూపించి కళ్యాణ్తో విడాకులు ఇప్పించడానికి ఆధారాలు కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావని దానికి అర్థమైపోయిందక్క. ఇప్పుడది జాగ్రత్త పడిపోతుంది కదా. సారీ అక్క. నీ బొందే, నీ బొంద. మా ఇద్దరి మధ్యలో మమ్మల్ని నాశనం చేయటానికి పుట్టావే నువ్వు. హ, అయినా వీడియో తీయమని నీకు చెప్పాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. సర్లే, తిట్టింది చాలు గాని ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంట? అది ఎంత జాగ్రత్త పడినా ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. ఈసారి వీడియో నేనే తీస్తాను. నమస్తే అండి. వెళ్ళండి. నమస్తే అండి. నమస్కారం అండి. వెళ్ళండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ నాన్నగారు కోమాలో నుండి బయటికి రావడం, మీరు ఇలా పార్టీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా. ఇంతకీ మీ నాన్నగారు ఇక్కడ కనిపించట్లేదు. రెడీ అవుతున్నారు. ఓహో, కాసేపట్లో ఎంట్రీ ఇస్తారు. అలాగా. అదిగో వస్తున్నారు. Hey, what's up, girls? ఏం బాబాయ్ గారు, మీరేనా? Yeah, డౌటా? ఇది వరకు వైట్ అండ్ వైట్ వేసుకొని మల్లె పువ్వులా ఉండేవారు. ఇప్పుడేంటి ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలా తయారయ్యారు? ఎప్పుడు ఒకేలా ఉంటే బోర్ కొడుతుంది కదా, అందుకే కాస్త కొత్తగా ట్రై చేశారు. Exactly. ప్రతిసారి గెటప్పులు వేయలేక చచ్చిపోతున్నాం బావా. ఆస్తి మనకి దక్కాలంటే ఎన్ని వేషాలైనా వెయ్యాలన్నయ్యా. ఆ, ఎలాగోలా ఆ క్రాంతికి ఇంటికి తెగదంపులు చేసేయి, దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే అప్పుడు ఈ ఆస్తి మనదవుతుంది. నా మీద ఆపోజిట్గా నిలబడ్డ ఆ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారుగా. వాళ్ల ముందే క్రాంతిని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే వాళ్ల హోప్ కూడా చస్తుంది. ఆ. సరే పదండి. వామ్మో, బావకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. మీ నాన్నగారు అందంగా రెడీ అయ్యారు. What's here? Coming late.
ఏంటలా చూస్తున్నావు? ఏమైంది తాతగారు మీకు? ఆయనకేమైంది? బాగానే ఉన్నారు కదా. కొత్తగా ఉన్నారు. తలకి ఆ రంగేంటి? మొహానికేస్తే బాగోదని. ఈ ఏజ్లో మీకు ఈ రంగులేంటి, ఈ గెటప్లేంటి? అవసరమా మీకు? అసలు ఎందుకు సడన్ గా గెటప్ మార్చారు? అంటే ఈ ఇంట్లో ఏం చేసినా ఎలా ఉండాలనుకున్నా నిన్నడిగి నీ పర్మిషన్ తీసుకుని చెయ్యాలా? అమ్మాయి, ఎందుకు అలా ఆవేశపడిపోతున్నావు? చూడండి గ్రాండ్ డాటర్స్, ఈ గెటప్ నేను ఎందుకు వేసుకున్నానన్న కారణాలు పక్కన పెట్టేయండి. ముందు ఫంక్షన్ ని ఎంజాయ్ చేయండి. గో! నమస్తే నమస్తే నమస్తే. నమస్తే నమస్తే. మీరు బాబ్జీ. మీరా? అదేంటత్తయ్య, వీళ్ళెవరూ మీకు తెలీదా? నాకెందుకు తెలీదు? మరి మీరా అన్నారు? ఆహా, మీరా అనలేదు, మీరా రండి అన్నాను. ఓహో. ఇంతకీ ఎవరు మీరు? నాది పేరు బన్మర్ లాల్. నాది పేరు ఉత్తుత్తిలాల్. ఏ మేరా ధర్మపత్ని హే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మేము విఐపీలం కదా, పేపర్లోనో టీవీలోనో చూసి ఉంటారు. కాదమ్మాయి, పోలీస్ స్టేషన్లో తన్నులు తింటూనో, జైల్లో చెప్పకూడదు తింటూనో చూసుంటుంది. ఈయన ఎవరు హై? మా పెద్దనాన్న. కాస్త జరగండి. అదేంటి నాన్నని పట్టుకుని పెదనాన్న అంటున్నారు? ఇది ఇక్కడే చచ్చిందా? నాన్నైతే ఏంటి, పెదనాన్నైతే ఏంటి? నాన్నైనా ఆయనే, పెదనాన్నైనా ఆయనే. యా 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 యా. ఇంతకీ ఆయన మీ నాన్న పెదనాన్న? పెదనాన్న పెదనాన్న. మా తాతగారికి ఫ్రెండ్ కదా అత్తయ్య? మీ తాతగారి ఫ్రెండ్ ఏంటమ్మాయి? ఈ రింగులు బాగున్నాయి, ఎక్కడ కొన్నారు? ఇవా మా ఆయన కోటిలో కొనిచ్చాడు. అక్కడి నుంచి తెప్పించారన్నమాట. చాలా బాగుంది. ఈ చీర కూడా చాలా బాగుంది. ఇది కూడా అక్కడదేనా? ఆహా, అక్కడి నుంచి కాదు. ఆ వివరాలన్నీ తర్వాత, ముందు ఫంక్షన్ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళందరికీ స్నాక్స్ తీసురా. గో 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 గో. వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే. కొంపదీసి బాబ్జీ వాళ్ళ బ్యాచా? అయినా వాడి ఫంక్షన్కి ఎందుకు వస్తాడో? మీరు రండి. ఏంటి పబ్జీ గారు, గెటప్లు మార్చుకొని వచ్చారు? మామూలుగా ఎంట్రీ ఇస్తే ఎగిరెగిరి తంతుంది కదా మీ కోడలు. ఏదో మందు బాటిల్ ప్లాన్ మిస్ చేశారు కదా మీరందరూ కలిసి. ఇదిగో దానికి కారణం ఇదే. అందుకే నేనే రంగంలోకి దిగా.